గుడివాడ వివేకానంద సేవా సమితి మరియు వివేకానంద వాకర్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగులకు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. నిత్యం ప్రజలకు సేవలు అందించే ఉద్యోగులకు వైద్య సేవలు అందించాలన్న సంకల్పంతో మున్సిపల్ ఉద్యోగులకు వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు సింగవరపు ప్రభాకర్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో వివేకానంద సేవా సమితి సభ్యులు అనిల్, ఉరిటి రామారావు, శివ, గఫర్, డిఆర్బి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున గుడివాడ పురపాలక సంఘ కార్యాలయంలో శ్రీ స్వామి వివేకానంద సేవా సమితి మరియు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ని నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాము. అదేవిధంగా మేము అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేశాము. ఆ సేవా కార్యక్రమంలో భాగంగానే నేను కూడా ఈ పురపాలక సంఘంలో డేటా ఎంట్రీ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్నాను. నా తోటి ఉద్యోగులు, రెగ్యులర్ సిబ్బంది, అవుట్సోర్సింగ్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, అందరూ హ్యాపీగా ఆహ్లాదకరంగా ఉండాలని ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఆలోచించి సేవా కార్యక్రమాలు ఎన్నో బయట చేస్తున్నాము. అదేవిధంగా నా పురపాలక సంఘం కార్యాలయంలో కూడా ఒక సేవా కార్యక్రమాన్ని వైద్య శిబిరంగా ఏర్పాటు చేయాలని సంకల్పించాను. ఆ ఉద్దేశంతో మా సభ్యులందరూ కూడా తెలియపరచగా అందరూ కూడా సంతోషించి అదేవిధంగా చేద్దామని చెప్పేసి ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి మున్సిపల్ కమిషనర్ గారు ఎస్ మనోహర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా మా తోటి సభ్యులు, కమిటీ సభ్యులు అందరూ కూడా ఉత్సాహంగా మాకు మార్నింగ్ నుంచి అన్ని కార్యక్రమాలు ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఇంత సక్సెస్ఫుల్గా నడవడానికి సహకరించిన మా సభ్యులందరూ కూడా చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ శిబిరాన్ని వినియోగించుకుంటున్నటువంటి మా మున్సిపల్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ మెగా మెడికల్ క్యాంప్ని నిర్వహించడానికి ప్రత్యేకంగా మాకు శ్రీకాంత్ క్లినిక్ గుడివాడ వారు, అదేవిధంగా మన కార్తిక్ హార్ట్ కేర్ సెంటర్ విజయవాడ వాళ్ళు, వాసన ఐ కేర్ హాస్పిటల్ విజయవాడ వారు కూడా మాకు ఈ సహకారాన్ని అందించారు. ఈ అన్ని పరీక్షలు కూడా ఏర్పాటు చేయడానికి వాళ్ళ సహకారంతోనే నేను ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగిందని వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా సుబ్రహ్మణ్యం డాక్టర్ గారికి ఎక్కడ కూడా ఆయన బయటికి రారు. అలాంటి పరిస్థితిని మా ఉద్యోగస్తుల్ని కొంచెం పరీక్షించడానికి రావాల్సి ఉంది సార్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేయగా, మాకెప్పుడు ప్రజలకు సేవ చేసే మీకు ఈ విధంగా నేను రావడానికి, వారికి వైద్య పరీక్షల నిమిత్తం రావడానికి, మీ ఆఫీస్కి రావడానికి కూడా నాకు అభ్యంతరం లేదని చెప్పేసి చాలా మంచి స్వభావంతో ఇక్కడికి విచ్చేసి మాకు వైద్య సేవలు అందిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషకర విషయం. వివేకానంద సేవా సమితి వారి ఆధ్వర్యంలో పల్లపు అనిల్ కుమార్ గారు చిన్న ఉద్యోగస్తుడైనా వాడు ఈరోజు సాటి
ఉద్యోగస్తులు వాళ్ళందరూ కూడా బాగుండాలని చెప్పే ఉద్దేశంతో సదుద్దేశంతో మెగా మెడికల్ క్యాంప్ని ఇక్కడ పెట్టడం జరిగిందండి. అలాగే పెద్ద డాక్టర్లు అయిన సుబ్రహ్మణ్యేశ్వర గారు, పెద్ద పెద్ద హాస్పిటల్ సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చి చక్కటి టెస్టులు చేస్తున్నారు ఉచితంగా. చిన్న వయసులో కూడా అనిల్ కుమార్ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అనేది చాలా మెచ్చుకోదగ్గ విషయం అండి. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరీ సేవా సమితి తరపున అనిల్ కుమార్ గారి చాలా జరిపించాలని కోరుకుంటూ అనిల్ కుమార్ గారిని అభినందిస్తున్నాను. శ్రీ స్వామి వివేకానంద సేవా సమితి మరియు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో 2009లో వ్యవస్థాపక అధ్యక్షునిగా ఈ సంస్థని స్థాపించిన నాటి నుండి విద్యార్థులకు ఉపయోగపడే వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు కానివ్వండి, నోట్బుక్స్ పంపిణీ, అలాగే వడదెబ్బకు హోమియో మెడిసిన్ పంపిణీ, ఉచిత మచ్చిక కేంద్రాలు, అలాగే ఎవరైతే పేద బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళలోని శ్రీమంతం కార్యక్రమం చేసాం. గర్భిణీ స్త్రీలకి ఇలాంటి వినూత్నమైన సామూహిక శ్రీమంతం కార్యక్రమం. అలాగే వృద్ధాశ్రమాల్లో మా స్నేహితులు, మా కార్యవర్గ సభ్యులు ఎవరైతే ఉన్నారో పుట్టినరోజులు కానివ్వండి, పెళ్లి రోజులు కానివ్వండి, ఆడంబరాలకు పోకుండా వృద్ధాశ్రమాల్లోనూ అలాగే ప్రణవాశ్రమంలో విద్యార్థులకు కానివ్వండి వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తూ ఈ రోజున మరి గుడివాడ ప్రజలకి ఎప్పుడూ సేవలో నిమగ్నమయ్యే మున్సిపల్ కార్యాలయ సిబ్బంది కానివ్వండి, అవుట్డోర్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, పారిశుద్ధ కార్మికులు వీళ్ళందరూ కూడా వీళ్ళ ఆరోగ్యాన్ని పట్టించుకునే ఖాళీ ఉండదు, ఆ సమయం ఉండదు. అలాంటి వారికి కూడా ముందస్తుగా ఈ ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం వల్ల పెద్ద సమస్యలు రాకోకుండా ముందుగా నివారించే అవకాశం కోసం మేమందరం కూడా ఈ కార్యక్రమం చేపట్టడం, మా అనిల్ గారి చొరవ తీసుకుని దీన్ని ముందుకు తీసుకురావడం, వాళ్ళు వినియోగించుకున్న అందరికీ కూడా మేము శుభాభినందనలు తెలుపుతూ, అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ గారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మేము స్వామి వివేకానంద సేవా సమితి 2009లో స్థాపించడం జరిగింది. ఈ సేవా సమితి ద్వారా మేము అనేక సేవా కార్యక్రమాలు చేసామండి. అలాగే మెడికల్ క్యాంపులు, అలాగే పిల్లలకి అవేర్నెస్ క్యాంపులు స్కూళ్ళల్లో, అలాగే ఇంకా అన్నదాన కార్యక్రమాలు చాలా చేసాం. అయితే ఇవాళ గుడివేడ మున్సిపల్ ఆఫీసులో వాళ్ళు మనందరికీ సేవ చేస్తున్నారనే ఉద్దేశంతో, వాళ్ళకి మనం ఏదైనా సేవ చేయాలనే ఉద్దేశంతో మనం వాళ్ళ ఆరోగ్యం పట్ల మనం ఎందుకంటే వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు, ఎప్పుడు కూడా టైం ఉండదని చెప్పి మనం వాళ్ళ మున్సిపల్ ఆఫీస్లో మనం వాళ్ళకి మెడికల్ క్యాంపు నిర్వహించి టెస్టులు చేసి ఏదైతే ఉందో ప్రతి డాక్టర్ గారు కూడా ఉన్నారండి. దేనికి సంబంధించింది ప్రతి డాక్టర్ గారు, హార్ట్కి, అలాగే నరాలకు సంబంధించి, కళ్ళకి సంబంధించి, అన్నిటికి సంబంధించి డాక్టర్స్ ఉన్నారు. అలాగే ఇదేదో మెడికల్ క్యాంపు ఏదో వచ్చారు టెస్టులు చేశారు అనే విధంగా అన్ని సదుపాయాలు ఇక్కడ టుడి, ఈకో, ఈసీజీ అన్ని సదుపాయాలు కూడా పెట్టి మనం ఇక్కడ మున్సిపల్ ఆఫీసు సిబ్బంది మనకు సేవ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మనం ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఇవాళ గుడివాడ మున్సిపల్ ఆఫీసులో మన కమిషనర్ గారి సింహాద్రి గారి ఆధ్వర్యంలో మనం వాళ్ళ వివేకానంద సేవా సమితి అలాగే వాకర్స్ క్లబ్ ద్వారా మనం వాళ్ళ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే మా సేవా సమితి సభ్యులకి, శ్రీ వాకర్స్ క్లబ్ సేవా సమితికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. శ్రీ వివేకానంద స్వామి సేవా సమితి మరియు వివేకానంద నడక మిత్ర మండలి ఆధ్వర్యాన ఈరోజు కటారి సత్యనారాయణరావు పురపాలక సంఘ భవనంలో ఏర్పాటు చేసినటువంటి మెగా మెడికల్ క్యాంప్ని మరి పట్టణ మరియు పరిసర గ్రామాల ప్రజలు అనూహ్యంగా వినియోగించుకున్నారు. ఇందులో ప్రధానంగా మరి ప్రభుత్వ వ్యవస్థలో ప్రభుత్వ కార్యకలాపాలను, లేకపోతే ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు కానివ్వండి, లేకపోతే ఏదైనా ప్రభుత్వ వ్యవహారాల్లో కీలక పాత్ర వహించేటువంటి క్షేత్రస్థాయి ఉద్యోగుల నుండి ఉన్నత స్థాయి ఉద్యోగుల వరకు ప్రధానంగా ఈ మెడికల్ క్యాంప్ను వారి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అన్ని విభాగాలు, మరి పల్మనాలజీ కానివ్వండి, కార్డియాలజీ కానివ్వండి, మహిళల్లో ఎక్కువగా ఈ మధ్యన ఎక్కువగా వినిపిస్తున్నటువంటి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు కానివ్వండి, వీటన్నిటితో పాటు హృద్రోగానికి సంబంధించినటువంటి ఎకో, మరి ఈసీజీ ఇలాంటి సదుపాయాలన్నింటినీ కూడా కార్పొరేట్ వైద్యం అందిస్తున్నటువంటి శ్రీ వివేకానంద నడక మిత్ర మండలి సేవా సమితి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈ రోజుల్లో నడుస్తున్నటువంటి వ్యక్తి సడన్గా కుప్పకూలి పరిస్థితి కూడా, నడుస్తూనే కుప్పకూలిపోయే పరిస్థితి కనపడుతుంది. కానీ మనకు తెలియకుండానే మనలోనే రకరకాల వ్యాధులు
విలయతాండవం చేస్తూ ఒక్క చప్పుడేట ముప్పేట తాడుతో మనిషిని వ్యాధిగ్రస్తుని చేస్తున్నాయి. ఇటువంటి పరీక్షా శిబిరాల వల్ల ముందస్తుగానే ఏదైతే వ్యాధులు మనలో సంక్రమించి ఉన్నాయో వాటినన్నింటినీ గమనించి మరి డాక్టర్ ఒల్లూరుపల్లి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు లాంటి ప్రముఖ కార్డియాలజిస్టు ఈ శిబిరంలో ప్రధానంగా వైద్య సేవలు అందిస్తున్నారంటే మరి వారికి మరి ఫ్రెండ్స్ ప్రోగ్రెసివ్ ఫ్రంట్ తరఫున ధన్యవాదాలు. అదేవిధంగా మరి ఈ కార్యక్రమంలో ప్రధాన భూమిక పోషించినటువంటి ప్రభాకర్ గారు కానివ్వండి, తమ్ముడు అనిల్, మరో తమ్ముడు రామారావు, మరి అదేవిధంగా వారి మిత్ర బృందం, వారి 2 సంస్థలు సేవా సమితి, వివేకానంద వాకర్స్ క్లబ్ వారికి. ఎందుకంటే నేను చాలా మెడికల్ క్యాంపులు చూస్తున్నాను. ఈ జరిగినటువంటి క్యాంపు నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ఇంతమంది మరి ఉద్యోగులతో పాటు ప్రధానంగా ఉద్యోగుల కోసం పెట్టినప్పటికీ